మహాదేవ శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్ టైమ్స్ భక్తి. సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని చక్కగా వీడియోను చూడండి. మైత్రేయ ముహూర్తానికి సంబంధించినటువంటి వీడియో ఇది. మైత్రేయ ముహూర్తానికి సంబంధించినటువంటి అప్డేట్స్ కూడా రావాలి అంటే గంట సింపుల్ నొక్కండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతిదీ అప్డేట్ అనేటువంటిది వస్తూ ఉంటుంది. ఏ వీడియో మరి ఏ రోజు ఏమిటి అనేటువంటిది మన ఛానల్లో తప్పకుండా. మైత్రేయ ముహూర్తానికి సంబంధించి ఈ యొక్క డిసెంబర్ నెలలో 3 ముహూర్తాలు ఉన్నాయని చెప్పడం జరిగింది. అందులో మరి మొట్టమొదటిది మొన్న డిసెంబర్ 2వ తారీఖు చేయడం జరిగింది. మరి ఇప్పుడు 18వ తారీఖు అత్యంత అద్భుతంగా నెంబర్ 9 సింబల్లో రాబోతూ ఉన్నది. మరి ఇది ఎంతో ఉత్సాహాన్ని తెచ్చేటువంటి మైత్రేయ ముహూర్తం మనకు. ఈ మైత్రేయ ముహూర్తాన్ని వినియోగించుకున్నటువంటి వారు చాలామంది ఉన్నారు. ఎప్పటికీ మీకు అమ్మవారి కృతజ్ఞతలు ఎల్లవేళలా ఉండాలని మనసు పూర్తిగా కూడా నేను కోరుకోవడం జరుగుతున్నది. తప్పకుండా మైత్రేయ ముహూర్తాన్ని వినియోగించుకునేటువంటి వారు రేపు 18వ తారీఖు మనం చెప్పినటువంటి సమయంలో తప్పకుండా వినియోగించుకోండి. గోల్డ్ లోన్స్ ఉన్నా కూడా ఈ మైత్రేయ ముహూర్తాన్ని తప్పకుండా వినియోగించుకోండి. బంగారం తాకట్టులో ఉంది అని అనుకునేటువంటి వారు ఈ యొక్క మైత్రేయ ముహూర్తం సమయంలో మీరు గోల్డ్ లోన్ కట్టే ప్రయత్నం చేయడం ద్వారా తప్పకుండా తిరిగి వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. ఆన్లైన్ పేమెంట్ అయినా చేయండి. గతంలో మనం చెప్తూ ఉన్నాం, మైత్రేయ ముహూర్తము ఒక 3 సార్లు వినియోగించుకోండి. 2 సార్లు మీరు ఫోన్పే గూగుల్ పే చేసినా బై హ్యాండ్ ఒకసారి మాత్రం చేతికి ఇవ్వాలి. తప్పకుండా బై హ్యాండ్ పలానా రాజు పలానా శ్రీకాంత్ వ్యక్తి ఉన్నాడు, శ్రీకాంత్ నుండి రాజు డబ్బులు తీసుకున్నాడు అనుకుందాం ఉదాహరణకు. మరి ఈ శ్రీకాంత్ ఫోన్ చేస్తే రాజు మాట్లాడకపోవడం కానీ లేదా రాజు ఫోన్ కట్ చేయడమో ఇలాంటి సందర్భాలలో కూడా ప్రేమగా కలిసి మీ అప్పు తీర్చడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను అని చెప్పి రాజు శ్రీకాంత్తో వెళ్ళి చెబితే వారు కూడా అర్థం చేసుకోవాలి. శ్రీకాంత్ అనేటువంటి వ్యక్తి అప్పు ఇచ్చిన వారు అప్పు చేసిన వారు ఇద్దరూ కూడా అర్థం చేసుకొని మీరు ముందుకు వెళితే మైత్రేయ ముహూర్తం అద్భుతంగా ఉంటుంది, మీకు పని చేస్తుంది. సో ఏదో మాట వరుసకో రూపాయి పంపి 10 రూపాయలు పంపించడం కూడా సబబు కాదు. ఎందుకంటే ఒక బంధం అనేది ఒక డబ్బులు అవసరం ఉంటే మీరు తీసుకున్నారు, తర్వాత మళ్ళీ మాట్లాడము మాకు అవసరం లేదు ఒక శత్రువులాగా భావిస్తే ఎంతటి దుర్మార్గం ఇది. మీకు కాదు, రేపటి కాలంలో మీ పిల్లలకు కుజదోష రూపకంగా ఏర్పడుతుంది. రేపటి కాలంలో మీ పిల్లలకు కుజదోషం అనేది ఏర్పడి ఆర్థికంగా డబ్బు సమస్యలు ఎదుర్కొంటారు. దయచేసి అలాంటి ఇబ్బందులు మీ పిల్లలు పడకూడదు అని అనుకునేటువంటి వారు ఖచ్చితంగా అప్పులు ఎవరి వద్దనైతే తీసుకున్నారో వారికి అప్పులు ఇచ్చే ప్రయత్నం చేయండి. ఇది వట్టి విషయం కాదు. వారు ఎంతో కష్టపడి దాచుకున్నటువంటి డబ్బులను, వారి కళను కాస్త ఆపి మీకు ఇచ్చినటువంటి డబ్బులను మీరు అట్లా సబబు కాదు చెయ్యడము, గమనించుకోండి. కనుక అదేవిధంగా ఎవరైతే అప్పు ఇవ్వాలి వాడెవడో అంటే ఎదుటి వ్యక్తి మాకు డబ్బులు ఇవ్వాలనుకునేటువంటి వారిని కూడా టార్చర్ పెట్టకూడదు. విపరీతమైన టార్చర్ పెట్టినా కూడా కొందరు సూసైడ్ అటెంప్ట్స్ కూడా చేసుకొని మరణించేటువంటి వారు ఉన్నారు. దయచేసి నేను మీ అందరి కోసం ఇచ్చేటువంటి ఒక అమ్మవారు నాకు ఇచ్చినటువంటి గొప్ప వరము మైత్రేయ ముహూర్తము. కనుక ఇలాంటి ఇష్యూస్ కావద్దు. కేవలం ఒక 1 మంత్లోనే లేదా 2 మంత్స్లోనే మీ అప్పులు తీరాలి అనేటువంటి ఉద్దేశంగా నేను మైత్రేయ ముహూర్తాన్ని మీ ముందుకు తీసుకొని వచ్చాను. 2022 సుమారుగా 2023 జనవరి ఫిబ్రవరి నుండి నేను మీకు మైత్రేయ ముహూర్తాన్ని అందిస్తున్నాను. 2 సంవత్సరాలు పూర్తయింది. ఇది 3వ సంవత్సరము. 23, 24, 23 సంవత్సరాలు పూర్తయింది సుమారుగా ఏర్పడకుండా. సో 2025లో ఇక ఇంకొక ముహూర్తం ఉంది. అది 27, 28 ఉంది. నేను చూసి చెప్తాను. బట్ రేపు రాబోయే ఈ యొక్క మనకు 18వ తారీఖు మాత్రము చాలా అద్భుతంగా వస్తూ ఉన్నది. ఈ ముహూర్తము చాలా విశేషంగా వస్తూ ఉన్నది. ఒక యోగాన్ని తెచ్చిపెట్టేటువంటి పరిస్థితి ఉన్నది ఈ ముహూర్తము. కనుక ఇది వినియోగించుకోండి. మరి ఎవరికైతే చేయబదులు అప్పులు ఉన్నాయో వారు తప్పకుండా ఎదుటి వ్యక్తికి మనం ఇచ్చే సమయంలో ఫోన్పే కానీ గూగుల్ పే కానీ చేయండి కృతజ్ఞతాభావంతో. 1000 116, 5000 116, 10,000 116, నెంబర్ 9 సంఖ్య వచ్చే విధంగా కలిపి వారికి ఇవ్వండి.
ఉదాహరణకు 1116 అంటే 6, 7, 8, 9 వస్తుంది. అట్లా అట్లా మీరు జన్మించినటువంటిది ఒకవేళ నెంబర్ 1లో జన్మిస్తే 1000 మాత్రమే, నెంబర్ 2లో జన్మిస్తే 1001, ఇట్లా చూసుకోండి. 16లో జన్మిస్తే 7 వస్తుంది అంటే 107. ఇట్లా వారికి ఇచ్చే ప్రయత్నం చేయాలి. అంటే 1007 రూపాయలు ఇట్లా, లేదా 1115 అయినా ఇవ్వచ్చును. ఇలా ఇవ్వడం ద్వారా మంచి ఫలితాలు ఉంటాయి. ఒకవేళ ఫోన్పేలు గూగుల్ పే లేవు అనుకుంటే ఒక వైట్ పేపర్ తీసుకొని దానిపై చక్కగా పైన మహాదేవాన్ని రాసి తప్పకుండా కింద మీరు ఫలానా వ్యక్తికి ఇంత అమౌంట్లో భాగంగా ఇంత అమౌంట్ను నేను అనేటువంటి ఈ వ్యక్తిని ఇచ్చేస్తున్నాను కనుక మైత్రేయ ముహూర్తాన్ని నేను వినియోగించుకున్నందుకు ధన్యవాదాలు, నా అప్పులు మొత్తం తీరుతున్నాయి, ఆర్థికంగా నేను బలంగా ఉన్నాను అని రాసి 3 సార్లు థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ యూనివర్స్ అని రాయండి. థ్యాంక్ యూ మైత్రేయ ముహూర్తం అని రాయండి 3 సార్లు. సో ఈ విధంగా రాసి ఆ పేపర్లో డబ్బులను పెట్టి మీ పూజా మందిరంలో పెట్టండి, దీపారాధన చేయండి, లేదా మీరు పడుకునేటువంటి తలగడ కింద పెట్టి పడుకోండి. నా అప్పు తీరుతుంది మైత్రేయ ముహూర్తం ద్వారా, నేను ఆర్థికంగా బలంగా ఉన్నాను అని అనుకొని నమస్కరించుకోండి. నిజంగా మీ జీవితంలో మార్పు అనేటువంటిది రాకుంటే, అప్పులు అనేటువంటిది తీరకుంటే నన్ను అడగండి. నమ్మకంగా చేయండి. నమ్మకము, మైత్రేయ ముహూర్తం అంటేనే నమ్మకము. ఇక అదేవిధంగా గోల్డ్ లోన్ తాకట్టులో ఉంది, గోల్డ్ లోను ఉంది అని అనుకునేటువంటి వారు కూడా ఈ సమయానికి తీర్చుకొని బంగారాన్ని కూడా ఇంటికి తెచ్చుకున్నటువంటి దాఖలాలు చాలామందికి ఉన్నాయి. కనుక మైత్రేయ ముహూర్తాన్ని వినియోగించుకొని ఈ టైంలో బంగారాన్ని తాకట్టులో ఉంటే వారికి కొంత డబ్బులు కట్టేటువంటి ప్రయత్నం కూడా చేయండి. మరి మైత్రేయ ముహూర్తము మనకు చక్కగా చూసుకున్నట్టయితే 18వ తారీఖు గురువారం రోజు, లక్ష్మీ వారము గురువారం రోజు 18వ తారీఖు రావడం జరుగుతున్నది. చక్కగా తెల్లారితే అమావాస్య. సో 18వ తారీఖు ఉదయం 4:20 నుండి 6:30 వరకు ఉంది మైత్రేయ ముహూర్తం సమయం. మళ్ళీ చెప్తున్నాను, 18వ తారీఖు డిసెంబర్ నెల ఉదయం 4:20 నుండి 6:34 సమయం. మరి ఈ సమయంలో అంతా ఫోన్పేలు గూగుల్ పేలు యూజ్ చేసుకోండి. మరలా నెక్స్ట్ వచ్చేటువంటిది చాలా అద్భుతంగా ఉంది, చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. ఇది మధ్యాహ్నం సమయంలో వస్తుంది, నెక్స్ట్ రాబోయే మైత్రేయ ముహూర్తంది. సో ఇది మీరు ఆన్లైన్ చేసుకున్న నెక్స్ట్ మధ్యాహ్నం బై హ్యాండ్ కట్టుకోవచ్చు వెళ్ళి. ఓకే, మైత్రేయ ముహూర్తాన్ని వినియోగించుకోండి. మరి ఈరోజు మీరు నాకు ఇచ్చేటువంటి గొప్ప కామెంట్ ఏమిటయ్యా అంటే కేవలం మహాదేవ అని కామెంట్ చేయండి. మన ఈశ్వరునికి చేరుతుంది. ఆల్ ద బెస్ట్.